అందరిలాగా నిద్ర పోకపోయినా ఏం కాకపోవటం, అందరిలాగా కంపల్సరీ ఆహారం టైం టు టైం తినకపోయినా ఏం కాకపోవటం, అందరిలాగా శారీరక నొప్పులతో ఇబ్బందులు పడే విషయంలో ఆ ఇబ్బంది లేకుండా ఉండటం, మనుషుల యొక్క బాంధవ్య విషయాల్లో పూర్తి అవగాహన వస్తూ, అలానే దైవానికి సంబంధించిన అవగాహన కూడా పూర్తిగా వస్తూ, ఆ దైవ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందుతూ అందులో అభివృద్ధి వస్తూ ఆ మార్పు కూడా రావడం మొదలైద్ది. ఇట్లా ప్రాపంచిక విషయాల్లో మార్పు వస్తూ తర్వాత ఆధ్యాత్మిక విషయాల్లో కూడా వాటిని పొందడం జరగడం మొదలైద్ది ఈ సాధనల్లో. ఇవన్నీ అనుభవం మీద చిన్ననాటి నుంచి ఇప్పటివరకు నాకు అనుభవం మీద అవి ప్రాక్టికల్గా రుజువు అవుతూ తెలుస్తూ వస్తున్నాయి. అలానే ప్రాక్టికల్గా జరుగుతూ వస్తుంది. ఆ నమ్మకంతోనే నేను వీటిని చెప్తున్నాను ఈరోజు. ముందుగా ఎవరైతే అలా నిలుపుకుంటారో సాధనని తప్పకుండా వాళ్ళకి అదే జరిగింది. ఏవో చిన్న కారణాలతో